హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ రోజు మనం S24 అల్ట్రా వీడియోని అయితే చూడబోతున్నాం అన్నమాట. ఎలా ఉంది, దీని ఫీచర్స్ ఏమి, అలాగే ప్రైస్ ఏమి, ఆ కాస్ట్, అలాగే దీని ఆఫర్స్ ఏమి ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంటే S23 కి S24 కి ఉండే డిఫరెన్స్ ఏమి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది షోరూమ్ వచ్చి శాంసంగ్ షోరూమ్, ఆథరైజ్డ్ షోరూమ్ అనమాట. ఇది మనకి తిరుపతిలో తిలక్ రోడ్లో ఉంటుంది. షోరూమ్ లోపల మీకు అన్నీ ఓన్లీ శాంసంగ్ ఫోన్సే, అన్ని ట్యాబ్లు అలాగే ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ముందుగా S24 అల్ట్రా స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. మనకి ఇది వచ్చి 6.8 ఇంచెస్ క్వాడ్ హెచ్డి ప్లస్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే ఇది వచ్చి డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే అనమాట. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది శాంసంగ్ వాళ్ళ ప్రాసెసర్ అనమాట. ఇది 4 నానోమీటర్తో బిల్డ్ అయిన ప్రాసెసర్. 8 Gen 3 అనేది, ముందు 8 Gen 2 వచ్చేది, Gen 3 వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చి మనకి 12 GB ర్యామ్, LPDDR5X ర్యామ్ అనమాట ఇది. అలాగే మనకు వచ్చి 256 GB, 512 GB, 1 TB ఇలా మనకు UFS 4.0తో వస్తుంది స్టోరేజ్. అలాగే మనకు వచ్చి రియర్ కెమెరా 200 MP OIS కెమెరా వస్తుంది. అలాగే 50 MP 5X ఆప్టికల్ జూమ్, పెరిస్కోపిక్ లెన్స్ వస్తుంది. ఇది కూడా OIS సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది 100X జూమ్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 10 MP 3X ఆప్టికల్ జూమ్, టెలిఫోటో లెన్స్, OIS ఉంటుంది. అలాగే 12 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇందులో OIS రాదనమాట. ఇంకా మనకు ఫ్రంట్ క్యామ్ వచ్చి 12 MP ఫ్రంట్ క్యామ్, f2.2 అపేచర్తో వస్తుంది అనమాట. 5000 mAh బ్యాటరీ. అలాగే సపోర్ట్ మనకి 445 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో వచ్చి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 4.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా స్పెసిఫికేషన్స్ ఇది మనం ఒక్కొక్కటి దీని గురించి నేను రివ్యూ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మనం ముందుగా ఓవర్వ్యూ చూద్దాం ఎలా ఉందనేది. ఓవర్వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. మనకు బ్యాక్ గ్లాస్ అయితే వస్తుంది, పైన మనకి 2 మైక్స్ అయితే వస్తాయి. అలాగే మనకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి సైడ్ లో, అన్ ఆఫ్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటుంది. అంతేకాకుండా కింద వచ్చి మనకి సిమ్ ట్రే వస్తుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ మైక్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూసారు కదా, ఇది స్పీకర్. మనకి ఎస్ పెన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. దీనికి ఇదే ఎస్ పెన్ టచింగ్. ఈ సైడ్ అయితే ఏం లేదు, మనకి యాంటీనాస్ వస్తాయి అనమాట. పైన సైడ్ వచ్చి మనకు అల్యూమినియం అయితే వస్తుంది ఫ్రేమ్. మనకు డిస్ప్లే విషయంగా చూసుకుంటే మనకి 6.8 ఇంచెస్ క్వాడ్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇది. ఇందులో మనకు ఎల్టీపీ డిస్ప్లే అనమాట. ఇది మనకి రిఫ్రెష్ రేట్ ని కూడా, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. మనకి డిస్ప్లే అయితే చూడండి ఎలా ఉందనేది. మనకి అన్ని క్లియర్ గా అయితే ఉంటుంది అనమాట. చూడడానికి కూడా మనకు లుక్ వైజ్ కానీ అన్ని బాగుంటాయి. మనకు అబౌట్ ఫోన్ లో వెళ్ళామంటే చూడండి, ఇక్కడ మనకి S24 అల్ట్రా అని ఉంటుంది. అలాగే మనకు స్టేటస్, సిమ్ కార్డ్ స్టేటస్ అలాగే ఉంటుంది. మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అనమాట. 1A వర్షన్ 6.1 లో ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ 14 వర్షన్ అయితే ఉందన్నమాట. గూగుల్ పే సిస్టమ్ వచ్చి 2023 జూలైలో ఉంది. అలాగే మనకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చి జనవరి 2020. అలాగే మనకు క్విక్ అండ్ షేర్ అయితే వస్తుంది అన్నమాట. కనెక్టెడ్ పవర్ టు సామ్సంగ్ గెలాక్సీ అని, అలాగే క్విక్ షేర్, అలాగే హెల్త్ ఫిట్నెస్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, మనకి ఇక్కడ షేర్ చేసుకోవచ్చు అనమాట. ఫొటోస్ అన్ని మనం ట్యాబ్ లో నుంచి ఇలాగా మనం షేర్ అయితే చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఇందులో ఇది కూడా వస్తుంది, నెట్ కు మొబైల్ కి ఇలా స్కాన్ చేసుకొని కూడా మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకు హెల్త్ అండ్ స్క్రీన్, మనకు వాచ్ దగ్గర నుంచి, వాచ్ నుంచి కూడా దీన్ని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మల్టీ స్క్రీన్ విండోస్ అయితే వస్తుంది. ఎక్స్పాండ్ యువర్ వర్క్ స్పేస్, మనకు 2 ట్యాబ్ నుంచి కానీ, అలాగే మనకు ల్యాప్టాప్ నుంచి కానీ, ఇలాగ మన సిస్టమ్ తో కూడా మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే లింక్ టు విండోస్ ని లింక్ చేసుకోవచ్చు. ఇది ముందుగా చాలా ముందు నుంచి ఈ ఫీచర్ అయితే ఉందన్నమాట. అన్నిట్లోనే ఇది వస్తుంది, మనకు క్లియర్ గా దీంట్లో చేసుకోవచ్చు. అలాగే ఆటో స్విచ్ అయితే వస్తుంది చూడండి. మనకి ఇయర్ బడ్స్ అన్నిటిని కూడా దీనికి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా స్మార్ట్ వ్యూ వస్తుంది. అలాగే మిర్రర్ యువర్ ఫోన్ టు యువర్ టీవీ అండ్ కీప్ యువర్ ప్రైవసీ, మనకు టీవీని కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయన్నమాట. మనకి ఇంకా ఏ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో. ఏ ఫీచర్స్ గురించి నేను మళ్ళీ ఒక వీడియో మీకు పెడతాను. ఇంకా దీని అంతేలే.
ఇది మనం వేరే పెడదాంలే మళ్ళీ చాలే. మనకు వచ్చి డిస్ప్లే చూడండి. డిస్ప్లేలో మనకి లైట్ మోడ్, డార్క్ మోడ్, ఇలా డార్క్ మోడ్, లైట్ మోడ్ రెండు ఉంటుంది. అలాగే అడాప్టివ్ బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో బ్రైట్నెస్ అయితే కొద్దిగా తగ్గుతుంది. అలాగే మోషన్ స్మూత్నెస్ ఉంటుంది. మనకి అడాప్టివ్ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మనకి బ్రైట్నెస్ చూడండి. ఇప్పుడు మనకి దీంట్లో డిస్ప్లేలోకి వెళ్ళామంటే డిస్ప్లేలో మనకు లైట్ మోడ్ ఉంది, అలాగే డార్క్ మోడ్ ఉంది అనమాట. డార్క్ మోడ్ ఆన్ చేసినప్పుడు మొత్తం డార్క్ అయితే అవుతుంది. బ్రైట్నెస్ అడాప్టివ్ బ్రైట్నెస్ చేస్తే మనకు బ్రైట్నెస్ అయితే తగ్గుతుంది. అలాగే మోషన్ స్మూత్ అయితే ఉందన్నమాట. ఇది అడాప్టివ్ అంటే 120 Hz రిఫ్రెష్ రేటు, అలాగే 60 Hz స్టాండర్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన విధంగా ఇది రిఫ్రెష్ రేట్ అయితే మార్చుకుంటుంటుంది మనం యూస్ చేసేదాన్ని బట్టి. అలాగే మనకి ఇక్కడ వచ్చి ఐ కంఫర్ట్ ఉంటుంది. మనకి ఐ కంఫర్ట్ ఆన్ చేస్తే డిస్ప్లే అయితే డిమ్ అయితే అవుతుంది అనమాట. అడాప్టివ్ కలర్ టోన్ కూడా ఉంటుంది ఇందులో. అలాగే మనకి స్క్రీన్ మోడ్స్ చూసుకుంటే మనకు వివిడ్, న్యాచురల్, అలాగే వైట్ బ్యాలెన్స్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అడ్వాన్స్ సెట్టింగ్ లో వచ్చి RGB లైట్స్ సెట్టింగ్ చేసుకోవడానికి కూడా ఇందులో ఆప్షన్ అయితే ఉంది. చూసారు కదా, ఈ టైప్ మనకి ఏ టైప్ కావాలన్నా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే మనకు ఫాంట్ సైజు ఇవన్నీ నార్మల్ ఇవన్నీ ఉంటాయి. స్క్రీన్ రిజల్యూషన్ ఇందులో చూడండి HD+ ఉంది, ఫుల్ HD+ ఉంది, క్వాడ్ HD+ ఉంది. అలాగే కలర్స్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను క్వాడ్ HD+ చేసుకుని మనం అప్లై చేసుకున్నామంటే క్వాడ్ HD+ లో ఉంటుంది అనమాట. అలాగే మనకి ఈజీ మోడ్ ఇవన్నీ అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఇందులో ఏది వదలలేదు. స్క్రీన్ సేవర్స్ కానీ, ఫోటో కలర్, ఫోటో ఫ్రేమ్, ఫోటో టేబుల్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఇంకా మనకు హోమ్ స్క్రీన్, అలాగే లొకేషన్, అలాగే మనకి ఇవన్నీ అన్ని ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. డివైస్ కేర్, అసెంబ్లిటీ, అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్. మనకి అబౌట్ ఫోన్ లో కూడా చూడండి, మనకి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లో మనకు 6.1 ఉంది. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ 4 ఉంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూడండి 2024 జనవరి 1వ తేదీ అంటే ఈ నెలకే ఇచ్చిండాడు అనమాట. ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. ఇది మనకు ప్రాసెసర్ చూసుకుంటే 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇది 4 nm తో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. మనకి ఇంకా కెమెరా విషయానికి వస్తే 200 మెగాపిక్సెల్ ఒకటి, 50 మెగాపిక్సెల్ ఒకటి, 10 మెగాపిక్సెల్ ఒకటి, 12 మెగాపిక్సెల్ ఒకటి, 4 కెమెరాలు అయితే వస్తాయి అనమాట. ఇందులో 2 టెలిస్కోపిక్ లెన్స్ అయితే వస్తాయి, ఒకటి పెరిస్కోపిక్ లెన్స్ వస్తుంది. అలాగే ఒకటి వచ్చి 200 MP మెయిన్ కెమెరా వస్తుంది, ఒకటి వచ్చి మనకి 12 MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. ఈ మూడిట్లోనూ వీడియో అయితే తీసుకోవచ్చు, 12 MPలో మాత్రం తీసుకోలేము అనమాట. ఇంకా తర్వాత మనకు ఫ్రంట్ వచ్చి 12 MP కెమెరా అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మనకి 200 MP కెమెరాలో వచ్చి మనకు వైడ్ యాంగిల్ వస్తుంది, మల్టీ డైరెక్షన్ PDAF వస్తుంది, లేజర్ AF, ఆటో ఫోకస్, OIS వస్తుంది అనమాట. 3 కెమెరాల్లోనూ OIS అయితే వస్తుంది. కొన్ని అల్ట్రా వైడ్ కెమెరాలో మాత్రం OIS రాదనమాట. ఇంకా మనకు ఫ్రంట్ వచ్చి 12 MP కెమెరా వస్తుంది, దీంట్లో కూడా OIS ఉంటుంది. మనకు కెమెరా విషయాన్ని అయితే ఇదే. మనం దీంట్లో ఆఫర్స్ చూద్దాం. ఇది కొనడానికి ఏ ఆఫర్స్ ఉన్నాయని అది వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంటే సరిపోతుంది. కెమెరా విషయానికి వస్తే మనకు ఫ్రంట్ వచ్చి 12 MP కెమెరా అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ మనం వీడియో కూడా చూడండి అల్ట్రా హెచ్డిలో 60 FPS వరకు మనం వీడియో అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే 30 FPS లో 60 FPS లో వీడియో తీసుకోవచ్చు. ఫుల్ హెచ్డిలో 60 FPS 30 FPS వీడియో అయితే తీసుకోవచ్చు అనమాట. మనకు వీడియో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు చూడండి 8K 30 FPS వస్తుంది. అలాగే అల్ట్రా హెచ్డి 60 FPS 30 FPS వస్తుంది. ఫుల్ హెచ్డి 60 FPS 30 FPS వస్తుంది అనమాట. ఇంకా మనకు మోర్లోకి వెళ్ళామంటే ఇక్కడ వచ్చి మనకి ఎక్స్పర్ట్ రా ఉంది, అలాగే ప్రో మోడ్ ఉంది, ప్రో వీడియో ఉంది, నైట్ వీడియో ఉంది, అలాగే ఫుడ్ వీడియో ఉంది, పనోరమా ఉంది, స్లో మోషన్ ఉంది, హైపర్ ల్యాబ్స్, పోర్ట్రేట్ వీడియో, అలాగే డ్యూయల్ రికార్డ్, సింగిల్ టేక్. డ్యూయల్ అంటే మనకు చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ మనకైతే వస్తుంది అనమాట. సెలెక్ట్ లెన్స్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఇట్లా మనకి చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఇక్కడైతే వస్తుంది, మనం మార్చుకోవచ్చు. అలాగే ఇంకా మనకు పోర్ట్రేట్, మనకు డ్యూయల్ వీడియోలో కూడా మనకు పోర్ట్రేట్ వీడియో అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా పోర్ట్రేట్ వీడియో అయితే చేయొచ్చు అనమాట. చూసారు కదా ఇలాగైతే మనము అన్ని పోర్ట్రేట్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ క్యామ్లో కూడా పోర్ట్రేట్ వీడియో అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ కొన్ని ఇమేజ్ చూడండి, దీంట్లో ఫొటోస్ తీసినవి. అలాగే మనకు S24 అల్ట్రా ప్రైజెస్ గురించి నేను చెప్తూ వస్తాను కంటిన్యూగా. మీకు చూడండి S24 అల్ట్రా వచ్చి 256 GB 1,30,000 అయితే వస్తుంది.
512 GB 1,40,000 వస్తుంది. 1 TB వచ్చి 1,60,000 అయితే వస్తుంది అనమాట. ఇందులో మనకు ప్రీ బుకింగ్ ఆప్షన్ ఉంది. ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళ కస్టమర్స్కి వచ్చి మనకు 256 GB కాస్ట్కే 512 GB వస్తుందన్నమాట. ఇందులో ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. హెచ్డిఎఫ్సి ఉంది, బజాజ్ ఉంది, సామ్సంగ్ ఓన్ ఫైనాన్స్ ఉందన్నమాట. సామ్సంగ్లో అయితే వితౌట్ లోకల్ ప్రూఫ్, అంటే ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం ఇక్కడ ఫైనాన్స్ అయితే దీనికి చేసుకోవచ్చు అనమాట. అప్ టు 18 months వరకు మనం ఫైనాన్స్ అయితే దీంట్లో చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంది. అలాగే మనకు క్యాష్ ఇచ్చి కొనుక్కునేటట్టయితే 12,000 అయితే దీంట్లో తగ్గుతుందన్నమాట. అలాగే మనకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ నుంచి అయితే మనకు నో కాస్ట్ ఈఎంఐ 19 months కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా ఆఫర్స్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మనకు S23 అల్ట్రాకి S22 అల్ట్రాకి 200 మెగాపిక్సెల్లో ఖచ్చితంగా తేడా అయితే కనబడుతుంది అనమాట. నేను ఫొటోస్ చెక్ చేసిన దాంట్లో నా లాంగ్ నుంచి ఫొటోస్ తీసేటప్పుడు S23 అల్ట్రాలో కొద్దిగా డీటెయిల్స్ అయితే తక్కువ ఉండేది. ఇప్పుడు వచ్చే S24 అల్ట్రాలో అయితే కనుక మనకు డీటెయిల్స్ అయితే బాగున్నాయి అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉందనేది. దీని మొబైల్ అయితే చాలా బాగుంది. లుక్ అండ్ వైజ్ కానీ కాస్ట్ వైజ్ కానీ కొద్దిగా మార్పులు అయితే తీసుకొచ్చారు. ఫ్లాట్ డిస్ప్లే అంటే ఇది మనకు యాక్చువల్ గా గేమ్స్ ఆడే వాళ్ళకి దానికంతా బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళు ఏమంటే ఎస్ పెన్ కోసం అని దీన్ని చేంజ్ అయితే చేశామని చెప్తున్నారు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా మీరు. దీని స్పెసిఫికేషన్స్ అన్ని అయితే చాలా బాగున్నాయి. ఫోన్ కూడా చాలా కాంపాక్ట్ గా ఉంది చేతిలో పట్టుకోవడానికి. ఇంతే ఫ్రెండ్స్, ఇంక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం.